సంపాదించను, తేను, బ్యాంకులో వేయను, తిన్నో, పడుకోను, మళ్ళీ తిరగను, తీసుకొస్తూ ఉండను. వాడికి భగవత్ కార్యానికి ఖాళీ ఉండదు. ఎందుకు ఆ మనుష్య జన్మ? సంపాదించద్దని లోకం అనలేదు, సంపాదించవలసిందే. కానీ ఇంక అదే కార్యక్రమమా? నీ జీవితం ఏమైపోతుంది? జీవుడు ఏమైపోతాడు? రేపు పొద్దున వెళ్ళిపోయాక ఇది పనిచేసుకుంటారు. కడుపున ఎంతమంది పుట్టారో అంతమంది పెట్టి భాగించేస్తారు. నువ్వు జీవుడు ఏమైపోతాడు? వాడు ఉన్నాడుగా, వాడి సంగతి కూడా చూసుకోవాలిగా. కాబట్టి కలలోనైన ఇందిరారమణుని పాద సత్కమలమల్ చూడని కర్మరతుల, చివరికి ఏదో హాస్యానికి కృష్ణుడు జారలీల చేశాడు, చోరలీల చేశాడు అని చెప్పి ఉత్తినే ఎకసెక్కం కోసమని కృష్ణ కథ విన్నాడెవరో. అలా విన్నా పర్వాలేదు, కనీసం అందుకు కూడా విండవాడు. అది వినేదేమిటండి అంటాడు. అలాంటివన్నీ ముందు తీసుకురండి. అలాగే యాత్రోత్సవములనైనా, యాత్ర కడతాడు, ఉత్సవానికి కడతాడు, ఏం చేస్తాడు?